ఏరా ఎవిడెన్స్ దొరికాయా? కనిపించలేదు నాన్నమ్మ. ఇల్లంతా వెతికాం. అవన్నీ ఎక్కడ పెట్టేవే? నీ వల్ల నా కొడుకు కోడలు అవస్థ పడుతున్నారు. తను జాగ్రత్తగానే పెట్టిందన్నమ్మా. కానీ మన వాళ్లే మాయం చేశారని డౌట్గా ఉంది. మన వాళ్ళంటే ఎవర్రా? ఎవరి గురించి నీ అనుమానం? తెలీదన్నమ్మా. వాళ్ళెవరో కనిపెట్టి ఇప్పటికిప్పుడు అరెస్ట్ చేయించి నాన్నని బయటికి తీసుకురావాలన్నా. కానీ క్లూ ఏది దొరకట్లేదు. దొరికితే వాళ్ళ మెడ పట్టుకొని తీసుకొచ్చి జైల్లో పడేస్తాడు. మీరన్నట్టు వేరే ఎవరైనా వచ్చి వాంటెడ్గా చేస్తుంటే మీరు వాళ్ళని తీసుకొచ్చి సరెండర్ చేస్తే మీ నాన్నగారిని రిలీజ్ చేస్తాను. లేదా వాళ్ళంతటి వాళ్ళే వచ్చి చేసిన నేరాన్ని మేమే చేసాము అని లొంగిపోతే మీ నాన్నని విడుదల చేస్తాము. ఆ దిశగా ట్రై చేయండి. ప్రస్తుతానికి ఇది ఎవరు చేశారో ఎందుకు చేశారో తెలియదు సార్. నువ్వేం చేస్తావో నాకు తెలీదు. ఆయన గాని కోర్టు మెట్లు ఎక్కారంటే నువ్వు నా కొడుకు అని కూడా చూడను. మీ ఇద్దరిని చంపి నేను చస్తాను. నాకు నా భర్త తర్వాతే ఎవరైనా. మాకు మాత్రం నాన్నంటే ఇష్టం, గౌరవం లేదా అమ్మా? నాన్నని విడిపించడానికి మా వైపు నుంచి అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. సరే, కోర్టుకు వెళ్లే లోపు నాన్నని ఎలాగైనా సరే బయటికి తీసుకొస్తాం. మీకు భోజనం తీసుకొచ్చాం, తినండి. నాకొద్దు, నేను తినను. నాన్న, మీరైనా చెప్పండి నాన్న. నాకు కూడా తినాలనిపించట్లేదురా. మాకెవరికి ఆకలిగా లేదు. తీసుకెళ్లి మీరే తినండి. మీరు తినకుండా మేమెలా తింటామండి? ఇదంతా ఎవరో కావాలని చేశారు. ఎవరో మేం ఖచ్చితంగా కనిపెడతాం. దయచేసి మీరు భోజనం చేయండి. ప్లీజ్ నాన్నమ్మ, మీరు తిన్నాకే మేము తినాలని వచ్చాం. మాకోసమైనా తినండి నాన్నమ్మ, ప్లీజ్.